బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. ఒడిశాలోని పూరి క్షేత్రంలో శుక్రవారం జరిగిన వార్షిక రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. 600 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. అధిక వేడి, విపరీతమైన రద్దీ కారణంగా భక్తులు అస్వస్థతకు లోనయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది ప్రాథమిక చికిత్సతో కోలుకున్నారు. కానీ దాదాపు 70 మంది భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు అధికారులు. ఈ క్రమంలో అధికారులు ఎప్పటికప్పుడు భక్తుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ కిషోర్ శతపథి మాట్లాడుతూ, యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పాటు ఎండ, ఉక్కపోత, రద్దీ కారణంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. చాలా మంది వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవటం, చిన్నపాటి గాయాలు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన వివరించారు. వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది ప్రాథమిక చికిత్సతో కోలుకున్నారని, వారిని ఇళ్లకు పంపించేశామని డాక్టర్ కిషోర్ తెలిపారు. ప్రస్తుతం దాదాపు 700 మంది జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయని వెల్లడించారు. భక్తుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూరి జగన్నాథుడి రథయాత్రలో అపశృతులు చోటు చేసుకున్నాయి. రాత్రి 7:30 నందిఘోష్ రథాన్ని కదిలించడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ చరిత్రలోనే తొలిసారి ఇలా జరిగింది. సాధారణంగా సూర్యాస్త సమయం తర్వాత రథాలు లాగారు, కానీ ఈసారి ఆ నియమాన్ని తప్పారు. ఇలా జరగటం పూరి జగన్నాథ ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి. దీనిపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత స్వామివారి రథం కదిలించారని, ఇది ఘోర అపచారమని భక్తులు మండిపడుతున్నారు. అటు బలభద్రుని రథం కూడా తప్పుగా లాగటంతో ఆలస్యమైంది. రథాల వద్ద భక్తుల రద్దీ పెరగటంతో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు చెబుతున్నారు. శనివారం 3 రథాలు గుండిచా ఆలయానికి చేరుకుంటాయని అంచనా. ఇక ఇదిలా ఉండగా నిన్నటికి నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో గోల్వాడాలోని జగన్నాథ స్వామి రథయాత్రలో విషాదం జరిగింది. రథయాత్ర సాగుతూ ఉండగా రోడ్డుకు ఇరువైపులా భక్తులు బారులు తీరి నిలబడ్డారు. ఈ సమయంలో ఉత్సవంలో పాల్గొన్న ఏనుగుల్లో ఒకటి అదుపు తప్పి జనాలపై దూసుకొచ్చింది. గట్టిగా ఘీంకారం చేస్తూ ఎదురుగా ఉన్న భక్తులను తొండంతో అటూ ఇటూ పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఏనుగును నియంత్రించడానికి మావటీలు తీవ్రంగా శ్రమించారు. ఏనుగు దాడిలో 4గురికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత 17 ఏనుగుల్లో 3 ఏనుగులను యాత్ర నుంచి తప్పించారు. ఏనుగు అదుపు తప్పిన ఘటన నేపథ్యంలో అధికారులు, పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు రథయాత్రలో విజిల్స్ వాడకూడదని స్పష్టంగా సూచనలు జారీ చేశారు. అసౌకర్యం కలిగించే శబ్దాలు, జంతువులను ఇబ్బందికి గురి చేయవచ్చని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.